రష్మికపై గుర్రుగా ఉన్న కర్ణాటక నటి రష్మికకు బుద్ధి చెప్తాం. కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానించినప్పటికీ ఆమె రాకపోవడంతో మండిపడుతున్న కర్ణాటక కాంగ్రెస్ నేతలు వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని, తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు బోటులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్, రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉంది. వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం అమ్మడి క్రేజ్ పీక్స్ చేరుకుంది. అయితే రష్మిక తన కెరీర్ ని కిర్రి పార్టీ అనే కన్నడ చిత్రంతో మొదలుపెట్టింది. ఇప్పుడు ఇతర భాషల్లో స్టార్డమ్ సాధించింది. అయితే బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు రష్మికను ఆహ్వానించగా ఆమె దానికి నిరాకరించిందట. దీంతో కర్ణాటకలోని మాండ్యకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ రష్మికపై ఫైర్ అయ్యారు. కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్ కు రావడానికి టైం లేదని చెప్పడం సరికాదని, గతంలో కూడా తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని, కర్ణాటక ఎక్కడ ఉందో తెలియదు అనే విధంగా ఆమె మాట్లాడిందని సదరు ఎమ్మెల్యే మండిపడ్డారు. కన్నడ సినీ పరిశ్రమ భాష పట్ల గౌరవం లేని విధంగా ప్రవర్తించిన రష్మికకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక మందన్నని కన్నడ ప్రజలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక ఈ వివాదంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.